అరిషడ్ వర్గాలు. రచన న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్ భీమినేని వంశీకిరణ్ గారు. 5వ భాగము. పఠనము చేస్తున్నది పద్మజ. కొంతమంది చూసిందల్లా కొనేస్తూ ఉంటారు. వ్యాపారస్తులు వీరి కోసం వేసే గాలం పేర్లే డిస్కౌంట్లు, సులభ వాయిదాలు, క్రెడిట్ కార్డులు, ఆన్లైన్ షాపింగ్ మొదలైనవి. వీటి ఉచ్చులో పడి అవసరం లేనివి కూడా కొనేస్తూ ఉంటాం. అవి తీర్చడానికి మరొక అప్పు చేస్తూ ఆర్థిక చక్రంలో నలిగిపోతాం. అందుకని ఏది కొనాలన్నా ఎమోషనల్గా కొనకండి. స్థితప్రజ్ఞతతో అవసరమైనవే కొనండి. అలా చెయ్యాలంటే ఏ వస్తువైనా మీరు కొనాలంటే దానిని 3 సార్లు వాయిదా వేయండి. అప్పటికి కొనాలనిపిస్తే అది మీకు అవసరమైన వస్తువు కనుక దానిపైన ఖర్చు పెట్టండి. ఇలా వాయిదా వేయడం వల్ల ఏది అవసరమో ఏది అవసరం కాదో అన్న విషయం మీకు తెలుస్తుంది. కనుక ధనాన్ని ఖర్చు పెట్టడంలోనూ పొదుపు చేయడంలోనూ మధ్యస్థంగా ఉండాలి. కాబట్టి మన లోభత్వం మధ్యస్థంగా ఉండాలి. బుద్ధ భగవానుడు చెప్పిన మధ్య మార్గం మనకి ఎంతో గొప్ప మార్గం. మన చుట్టూ ఉన్న ప్రజలను పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. ఈ లోభాన్ని మన లోపల నుండి తరిమేద్దాం. చాలా మందికి కోట్ల ఆస్తి ఉంటుంది, కానీ సరైన బట్టలు వేసుకోరు, సరైన చెప్పులు వేసుకోరు, ఇరుకు ఇళ్లల్లో కాలం వెళ్లబుచ్చుతారు. ఎందుకురా భగవంతుడా ఈ జీవితం అన్నట్లు ఉంటారు. మన జీవితం ధన సంపాదనకే. సంపాదించి సంపాదించి తరతరాలకు సరిపడా కూడబెట్టాలి అన్న అజ్ఞానం ఎప్పటినుంచో మనలో జీర్ణించుకుపోయింది. ఈ క్రమంలో ప్రతి తరం వాళ్ళు తాము తినకుండా లోభిగా మారి తరువాత తరం కోసం కూడబెట్టడం, 7 తరాలు తిన్నా తరగకుండా ఉండేలాగా సంపాదించమని, ధనమే జగత్తును నడిపిస్తుందని, పైసాలోనే పరమాత్ముడున్నాడని మొదలగు అజ్ఞానపు బోధనలు చేయడంలోనూ, ఖర్చు పెట్టుకుంటే ఎక్కడ సంపదలు తరిగిపోతాయోనన్న భయంతో లోభిగా మారడం జరుగుతుంది. ఈ చక్రంలో ప్రతి ఒక్క తరం పడి తిరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే సంపదలతో పాటు లోభత్వం కూడా వారసత్వంగా మనకు సంక్రమిస్తుంది. దాని వలన మనం తరతరాలుగా లోభత్వంలో ఇరుక్కొని ఉన్నాం. లోభత్వం వదిలించుకోవాలంటే ఒక్కటే మార్గం. దాతృత్వం అలవాటు చేసుకోవాలి. మోహం. అరిషడ్ వర్గాలలో 4వది మోహం. ఈ మోహానికి కారణం కూడా లోభత్వమే. తాను సంపాదించి దాచింది 10ఇంతలు చేయాలన్న వ్యామోహంలో మనిషి ఎంతో అధోగతికి పాలవుతున్నాడు. ఎంతో అందమైన జీవితం మనది. అంతేకాదు, జీవితం ఎంతో అమూల్యమైనది కూడా. ఈ జీవితం తీసుకుని భూమి మీదకు రావాలంటే ఎంతో మంది మాస్టర్స్ కష్టపడాలి. శరీరం కోసం మనం ఎంతగానో ఎదురు చూడాలి. మరి అంత కష్టపడి తెచ్చుకున్న జీవితాన్ని ఏం చేస్తున్నాం? ఒక వృద్ధుడు బాగా సంపాదించాడు. అతనికి పెద్ద బట్టల దుకాణం ఉంది. అతనికి 3 కుమారులు. వృద్ధుడితో పాటు ఆ 3 ఆ బట్టల దుకాణం చూసుకుంటూ జీవితం గడిపేవారు. ఆ వృద్ధుడికి మరణం ఆసన్నమయ్యింది. అతడు ఇక 3 నిమిషాల్లో చనిపోతాడనగా అతనిని ఇంటి బయట చాపపైన పడుకోబెట్టారు. ఎంత విచిత్రం అంటే, ఎంత సంపాదించినా, ఎంత కోటీశ్వరుడైనా, ఎంత పెద్ద ఇల్లు ఉన్నా చనిపోయే ముందు ఆఖరి నిమిషంలో వారిని బయట చాపపైనే పడుకోబెడతారు. ఇంతే కుటుంబ సంబంధాలు. ఎందుకయ్యా అంటే, మనిషి ఇంట్లో చనిపోతే ఆ ఆత్మ ఇంట్లోనే తిరుగుతుందట. బయట చనిపోతే ఆ ఆత్మ ఇంట్లోకి రాలేదు కాబోలు. చూసారా మై డియర్ ఫ్రెండ్స్, ఇది మన జీవితం. ఎంత సంపాదించినా ప్రాణం పోకముందే మనల్ని తెచ్చి బయటపడేస్తారు మన కుటుంబీకులు. ఎప్పుడైతే బయట పడుకోబెడతారో అప్పుడు అర్థమవుతుంది మన వెంట ఏదీ రాదు అన్న సత్యం. అప్పటికి కూడా తెలుసుకొని వాళ్ళుంటారు. అలాగే ఈ వృద్ధుడు కూడా బయట పడుకోబెట్టగానే నెమ్మదిగా కళ్ళు తెరిచి తన 3 కొడుకులను దగ్గరికి పిలుస్తాడు. ఎరా చిన్నోడేడ్రా, ఇదిగో ఇక్కడే ఉన్నాను నాన్న అంటూ ఏడుస్తూ దగ్గరికి వస్తాడు. మరి పెద్దోడేడ్రా, ఇదిగో నాన్న ఇక్కడే ఉన్నాను అంటూ వాడొస్తాడు. మరి మధ్యవాడేడ్రా అంటూ అసహనంగా అరుస్తాడు. వాడు పరిగెత్తుకుంటూ వచ్చి నిల్చుంటాడు. 3 దగ్గరగా రాగానే, ఒరే వెధవల్లారా, 3 ఇక్కడే ఉన్నారు, మరి కొట్టెవరు చూసుకుంటారు అని కోపంతో అరుస్తాడు.
చూడండి, మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామో. తాను చనిపోయే క్షణంలో చింతన చేయవలసిందేమిటి? ఆలోచించవలసిందేమిటి? ఎప్పుడైతే మోహం విడవకుండా ఉన్నారో అది కాస్త వ్యామోహంగా మారుతుంది. జీవితం చివరి నిమిషం గురించైనా ఆలోచించనివ్వకుండా చేస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే, అమూల్యమైన జీవితాన్ని లోభంతో, మోహంతో నాశనం చేసుకుంటున్నాం. మధురంగా జీవించవలసిన జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నాం. ఎందుకు ఈ జీవితం? ఎక్కడికి ఈ పరుగు? ఎంత సంపాదిస్తున్నాం? ఎందుకు బ్రతుకుతున్నాం అన్నది తెలియక మనం బతుకు పయనం సాగిస్తున్నాం. మన చుట్టూ ఉన్న పలు వ్యక్తులను గమనించండి. ఒక్కొక్కరికి కోట్లాది ఆస్తి ఉంది. అంటే వాళ్ల తరువాత 10 తరాలకు సరిపడా ఆస్తులు ఉన్నాయి. అయినా ఇంకా ఆశ. బ్లాక్ మనీలు, స్విస్ బ్యాంక్లో ఖాతాలు, ఎక్కడెక్కడో పెట్టుబడులు, ఎక్కడికో గమ్యం లేకుండా పరుగులు తీస్తున్నాం. నిజానికి ఒక మనిషి హాయిగా తన కుటుంబంతో జీవించటానికి ఎంత డబ్బు కావాలి? కనుక ఎంత మోహంతో ఉండాలో అంతే ఉండాలి. అది వ్యామోహం కారాదు. మోహం అనేది లేకపోతే జీవితం నిస్సారమవుతుంది. అదే మోహం ఎక్కువైతే భయంకర కష్టాలు పాలవుతాము. మోహం మితిమీరితే అది వ్యామోహమవుతుంది. వెనుకటి తరం పెద్ద పెద్ద కట్టడాలు, భవంతులు, కోటలు, గోడలు అన్నింటినీ బానిసలను ఉపయోగించి కట్టేవారట. మనం చూసే చైనా వాళ్ళు కూడా బానిసలను ఉపయోగించి కట్టారంట. చైనా వాళ్ళు ఆ గోడను కట్టడానికి బానిసలకు కొరడా దెబ్బల రుచి చూపించి, భయపెట్టి, హింసించి పని చేయించుకునేవారట. కానీ ప్రస్తుతము పెద్ద పెద్ద కట్టడాలను, బిల్డింగులను, పెద్ద పెద్ద కంపెనీలను అనేక మంది ఉద్యోగస్తులతో బోనసులు, ఓటీలు ఆశ చూపించి సంస్థలను నడుపుతున్నారు. అప్పుడు బానిసలను కొరడాలతో భయపెట్టి పని చేయించుకుంటే, ఇప్పుడు ఉద్యోగస్తులకు డబ్బు అనే ఆశ చూపించి పని చేయించుకుంటున్నాయి ఈ బహుళజాతి కంపెనీలు. ఇద్దరూ బానిసలే. అప్పుడు కొరడా, ఇప్పుడు డబ్బు, అంతే తేడా. జీవించడానికి కావలసినంత సంపాదించి కుటుంబంతో హాయిగా జీవించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ అవకాశాలను మానవుడు నాశనం చేసుకుంటున్నాడు. ఇంకా ఇంకా సంపాదించాలనే కోరికతో ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టి అవి తీరలేదన్న టెన్షన్తో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు. వీటన్నిటికీ కారణము మితిమీరిన ఆశే. నిజానికి మనకు సరిపడనంత ఉంది. దానితో మనం తృప్తిగా బ్రతకవచ్చు. హాయిగా మన బాధ్యతలను నిర్వర్తించవచ్చు. 10 తరాల కోసం ఎందుకు సంపాదించాలి? మనం మన మనవడికి బానిసలం కాదు. మనం మన వారికి బానిసలుగా ఉండడానికి ఈ భూమి మీదకు రాలేదు. మనం మన బిడ్డలకు సంపాదించి ఇవ్వాలి. మన బాధ్యతను తీర్చుకోవాలి. ఆ తర్వాత మన బిడ్డలు వారి బిడ్డల కోసం సంపాదించేలా శిక్షణ ఇవ్వాలి. మన బాధ్యతను మాత్రం మనం నిర్వర్తిస్తే చాలు. మన బాధ్యత పూర్తి అవ్వగానే వారిని వారి జీవితానికి, ఇష్టానికి వదిలివేయాలి. వారి బాధ్యతల కోసం వారినే పాటుపడనివ్వాలి. కాకిని ఒకసారి చూడండి. చక్కగా గూడు కట్టి అందులో గుడ్లు పెడుతుంది. వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ పొదుగుతుంది. అవి పొదగగానే వాటి కోసం ఆహారాన్ని ఎక్కడెక్కడి నుంచో సేకరించి తీసుకొని వచ్చి నోట్లో పెడుతుంది. తన పిల్లలకి నెమ్మదిగా ఎగరడం నేర్పిస్తుంది. ఎప్పుడైతే ఆ ఎగరడం ప్రారంభిస్తాయో ఇక వాటిని గూటికి రానివ్వదు. వచ్చిన ముక్కుతో పొడిచి తరిమేస్తుంది. మరలా కొత్త గూడుని నిర్మించుకుని సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. మనం ఏం చేస్తున్నాం? మన పిల్లల కోసం కష్టపడ్డాం, బాగుంది. కానీ పిల్లల పిల్లలు, తమ్ముడు, అక్క, బావమరిదికి కూడా సంపాదిస్తున్నాం. ఎందుకు మనకి ఈ బానిస చాకిరీ? సంపాదన, సంపాదన, సంపాదన. ఇదే జీవితమా? ఎంతో అమూల్యమైన జీవితాన్ని వృధా చేస్తున్నాం. మన ఆత్మ కోసం మనం ఏం శ్రమిస్తున్నాం? ఆత్మజ్ఞానం కోసం ఏం చేస్తున్నాం? అసలు భూలోకానికి వచ్చిన పనిని మర్చిపోతున్నాం. దానికంతటికీ కారణం మన మితిమీరిన అతి వ్యామోహం. తెల్లవారి లేచింది మొదలు పరుగు పరుగు పరుగాయే, ఎంత పరుగెడినా గమ్యం దరిచేరదాయే, అంతలోనే మరి అంతలోనే మృత్యువు దరిచేరినాయే, ఏమి జన్మమురా నరుడా నీది. కనుక మితిమీరిన అతిమోహం ఉండకూడదు. ఈ మోహానికి మూల కారణం తృప్తి లేకపోవడమే.
ఎప్పుడైతే తృప్తిగా జీవించడం మొదలు పెడతామో అప్పుడు మోహాన్ని జయిస్తాం. నిజానికి అరిషడ్ వర్గాలు ఒకదానికొకటి కారణమవుతాయి. డబ్బులు సంపాదించాలనే తీవ్రమైన కోరిక తీరకపోతే క్రోధంగా మారుతుంది. అది తీరితే లోభంగా మారుతుంది. ఈ లోభంతో దానిని ఇంకా పెంచాలన్న తపన మోహంగా మారుతుంది. తద్వారా జీవిత సౌందర్యాన్ని కోల్పోతాం. ఎన్నో వెన్నెల రాత్రులు, వర్షపు చినుకులు, చిన్నపిల్లల నవ్వులు కోల్పోతున్నాం. పిల్లలతో కలిసి ఆడుకునే క్షణాలు, పండుగలలో కుటుంబ సభ్యులతో కలిసి చేసుకునే సంతోషాలు అన్నీ కోల్పోతున్నాం. చిన్నప్పుడు ఆడుకునే ఆటలు, వర్షంలో తడిసిన క్షణాలు అన్నీ మర్చిపోతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, అమూల్యమైన సత్యం ఇది. జీవితాన్ని భోగించవలే. మితిమీరిన ఈ మోహం తగ్గించుకుంటే, ఉన్నదానిలో తృప్తి పడితే ఆనందంతో జీవిస్తాం. కాబట్టి ఈ వ్యామోహానికి విరుగుడు తృప్తి. ఏది ఉందో దానితో తృప్తి చెందడం ప్రారంభిస్తే క్రమక్రమంగా మనలో వ్యామోహం తగ్గుతుంది. తరువాత ఏది కావాలో వ్యామోహం లేకుండా సాధించుకోవచ్చు. ఈ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. వచ్చే భాగాలలో మరికొంత జ్ఞానాన్ని నేర్చుకుందాం. సెలవు.